సో నిన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. దానిలో భాగంగా కేసీఆర్ రావడం జరిగింది. ఆ కేసీఆర్ వచ్చిన తర్వాత మీడియా అంతా కూడా కేసీఆర్ వచ్చిందని చెప్పేసి దాదాపు 2-3 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాయి. సో ఆయన వచ్చి కేసీఆర్ వచ్చి అసెంబ్లీలో గడగడలు ఆడిస్తాయి అని చెప్పేసి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పింక్ మీడియా కావచ్చు, రకరకాల ప్రయత్నాలు ప్రచారం చేసినాయి. సో దానిలో భాగంగా ఆయన ఉన్నది కేవలం 2 నిమిషాలు ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఆ 2 నిమిషాల్లో ఆల్రెడీ మీడియా కేసీఆర్ వచ్చింది అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే, ఇంకొక వైపు రేవంత్ రెడ్డి సైలెంట్గా వెళ్ళి అక్కడ కేసీఆర్ని పరామర్శించి ఆయనకు విష్ చేయడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి విష్ చేయడంతో కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ యొక్క స్ట్రాటజీ అంతా పటాపంచలైపోయింది. సో అదే అంటే ఒక శత్రువునైనా కానీ ఈరోజు దగ్గరికి వెళ్ళి పలకరిస్తాడు రేవంత్ రెడ్డి అంటే ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కావచ్చు, ఆ తర్వాత మీడియా కావచ్చు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డిని పొగిన విషయం చూస్తూ ఉన్నాం. అయితే కేసీఆర్ ఎందుకు కొద్దిసేపు మాత్రమే అసెంబ్లీలో ఉన్నాడు, అసలు మళ్ళా వస్తాడా రాడా అనే విషయాన్ని ఒక్కసారి మనం లోతుల్లోగా పరిశీలిస్తే దానికి సంబంధించినటువంటి అసెంబ్లీ రూల్స్లో ఏమున్నది ఏంటి అనేది కొంత మనం విశ్లేషణ చేస్తే ఈరోజు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కొద్ది సమయం మాత్రమే కేటాయించడం జరిగింది. సో అయితే వచ్చే జనవరి 2 మరియు 3 రోజు ఈరోజు ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు నీళ్లపైన ఉంటాయి అని చెప్పేసి కూడా బిఎస్ సమావేశంలో చర్చ చేయడం జరిగింది. అయితే కేసీఆర్ జనవరి 2 కావచ్చు 3 కావచ్చు వచ్చేటువంటి పరిస్థితి లేదు, రాడు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇక్కడ ఎందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావడం జరిగింది అంటే అసెంబ్లీ రూల్ బుక్ ప్రకారం 180 డేస్కు ఒకసారైనా ఖచ్చితంగా వచ్చి అసెంబ్లీలో సైన్ పెట్టాలి. పెట్టకపోతే ఖచ్చితంగా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి 180 డేస్కి ఒకసారి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాకపోతే ఆయన పైన కొంత అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఇది అసెంబ్లీ రూల్ బుక్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో అందుకే కేసీఆర్ అట్లా వచ్చి 180 డేస్ కదా అని చెప్పేసి ఒక సైన్ పెట్టేసి ఒక కొద్దిసేపు అసెంబ్లీలో ఉండి వెళ్ళిపోవడం జరిగింది. ఇక మళ్ళా 180 డేస్ వరకు రాడు. ఖచ్చితంగా ఇది 100% వాస్తవం. ఇది అసెంబ్లీలో రూల్ బుక్ ప్రకారం జరుగుతున్నటువంటి విషయం. సో అందుకే కేసీఆర్ వచ్చి కొద్దిసేపు మాత్రం ఉండి పోవడం జరిగింది. దాన్ని కూడా రేవంత్ రెడ్డి వదలలేదు. రేవంత్ రెడ్డి వెళ్ళి కేసీఆర్ను పలకరించి సో మొత్తం ఆయన వైపు తిప్పుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ ఒకసారి మనం ఆ వీడియోని కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే దానిలో ఎంత దారుణంగా ఉంది అనేది ఒకసారి మనం చూస్తే, ఒక ముఖ్యమంత్రి స్థాయిని నువ్వు రేవంత్ రెడ్డిని గౌరవించకపో, నేను గౌరవించా ఎవరు గౌరవించరు అనుకుందాం, కానీ ఆయన యొక్క పదవిని మాత్రం ఖచ్చితంగా గౌరవించాలి కదా. దానిలో భాగంగా ఇద్దరు వ్యక్తులు ఎంత పొగరుగా వ్యవహరించారంటే అందుకే వాళ్ళను ప్రజలు నమ్మే పరిస్థితిలో కనబడతలేదు. చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి ఒక్కసారి క్లియర్గా అర్థమైంది కదా. ఒకసారి చాలా క్లియర్గా చూసినట్లయితే ఇగో అర్థమైంది కదా ఎట్లుందో పరిస్థితి. ఇగో కేసీఆర్ లేచిండు, కేసీఆర్ లేచి కూర్చున్నాడు. సో ఇక్కడ చూడండి అందరు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా లేచారు, కానీ కేటీఆర్ అండ్ కౌశిక్ రెడ్డి లేవలేదు. అంటే వీళ్ళకు ఎంత అహంకారం ఎంత బలుపు ఉందో అర్థం చేసుకోండి. నేను రేవంత్ రెడ్డిని మీరు చాలా సందర్భాల్లో విమర్శిస్తారు, అదంతా మీ ఇష్టం, కానీ అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి అనేటువంటి పదవికి గౌరవం ఇవ్వాలి కదా. కేసీఆర్ లాంటి వ్యక్తి లేచి నిలుచొని ఈరోజు ఆయనకు నమస్కారం, రేవంత్ రెడ్డి నమస్కారం చేస్తే కేసీఆర్ కూడా ప్రతి నమస్కారం చేయడం జరిగింది. వాస్తవమా కాదా? అంటే కేసీఆర్కు ఉన్నటువంటి ఇంగిత జ్ఞానంలో కేటీఆర్ కానీ కౌశిక్ రెడ్డి కానీ ఇంత కూడా లేదు. సరే కేటీఆర్ పక్క వీడంటే చిల్లరగాడు, కౌశిక్ రెడ్డి అంటే చాలా నెంబర్ 1 3rd గ్రేడ్ చిల్లరగాడు, కాబట్టి వాడు లేవడం అనుకుందాం. మరి కేటీఆర్కి ఏమైంది? చిల్లరగాడా? 3rd గ్రేడా? 3rd గ్రేడ్ లోఫరా? కాదు కదా. ఇంగిత జ్ఞానం ఉంది కదా, సంస్కారం ఉంది కదా. మరి ఎందుకు నిల్చోడు నాకు అర్థం కాదు. ఇంత అంతా కూడా సోయి ఉండదా కేటీఆర్? నాకు అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రి వచ్చి మీ అయ్య దగ్గరికి వచ్చి మీ అయ్య నిలబడతాడు, మరి అదే మీ అయ్య ఎందుకు కూర్చోవచ్చు కదా, ఎందుకు నిల్చున్నాడు? అదొక సంస్కారం కదా. సంస్కారం ఇచ్చినప్పుడు నువ్వు కేసీఆర్ కొడుకు అన్నప్పుడు నువ్వు నిలబడాలి కదా.
ఆయన ప్రజలు ఎన్నుకున్నారు, ఆయన ఏదో వచ్చి ఊడిపడలేదు, గుర్తుపెట్టుకో. కేటీఆర్ ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకుడు, అవునన్నా కాదన్నా. ఆయన మంచి చేసినా చెడు చేసినా 5 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు ఆయన ముఖ్యమంత్రిగానే చూస్తారు. అందులో నువ్వు కూడా ఒకటివి. ఈరోజు మీరు మంచి పరిపాలన చేసినా చెడు పరిపాలన చేసినా, ఇంత దోచుకున్నా, ఇన్ని రకాల భూములు కబ్జాలు చేసినా కానీ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని మంత్రులుగా ముఖ్యమంత్రిగా చూసారు కదా, గౌరవించారు కదా. మరి అలాంటి పరిస్థితి తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కదా ఇది. మరి అలాంటి తీర్పును మరి నువ్వెందుకు అడ్జస్తున్నావు? అందుకే కేటీఆర్ ఉన్నన్ని రోజులు వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ లేదా పార్టీ బాధ్యతలు ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ బాగుపడదు కాక బాగుపడదు. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కేటీఆర్ లాంటి ఒక అహంకారి ఆయన ఒక ధోరణి వల్ల పార్టీ మరింత కృషించిపోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. కేటీఆర్ వ్యవహార శైలి వల్లనే బీఆర్ఎస్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఈరోజు అధికారంలోకి రాకుండా చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేటీఆర్ ఉన్నన్ని రోజులు కూడా పార్టీ బాగుపడదు అనేది చాలా స్పష్టంగా మేమైతే చెప్పగలుగుతున్నాం. ఇంత సాంప్రదాయంగా అందరు లేచి నిల్చున్నారు, అందరు దండం పెడుతున్నారు. ఈవెన్ హరీష్ రావు లాంటి వ్యక్తి కూడా నిలబడ్డాడు. హరీష్ రావు లేదా కోపం? నీకంటే ఎక్కువ కోపం ఉంది కదా హరీష్ రావుకి. మరి హరీష్ రావు ఎందుకు నిల్చున్నాడు? అదొక సంస్కారం కదా, సాంప్రదాయం కదా. అలాంటి సాంప్రదాయాలను అలాంటి సంస్కారాలను కూడా నువ్వు వదిలేసి ఒక సంస్కారహీనుడిగా, అహంకారిగా, ఈరోజు అహంభావిగా ఈరోజు ఇట్లా కూర్చున్నావంటే నిన్ను ఏమనాలో కూడా అర్థమవుతలేదు. నిన్ను తిట్టాలంటే కూడా మాకు బాధిస్తూ ఉంది నిజంగా. నువ్వు ఎంత పెద్ద పొగరబోతో అర్థమవుతా ఉంది. సో ఆ విధంగా అసెంబ్లీలో నేనంతా కూడా జరిగింది. రెండు మూడు రకాల ఇన్సిడెంట్స్ కొంత ప్రజల్ని దృష్టిని ఆకర్షించేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. కేసీఆర్ ఇక రేవంత్ రెడ్డిని ఫేస్ చేయలేడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళు ఏమంటారు, మాతోటే మీకు అయితలేదు అని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి కౌంటర్కి ప్రతి కౌంటర్గా కేసీఆర్ నీళ్ల విషయంలో ఇవ్వడం. ఈరోజు రేవంత్ రెడ్డి ముందు కేసీఆర్ నిలబడి మాట్లాడాలంటే మరి ధైర్యం సరిపోదా, లేకపోతే ఆయన ముఖం చూపించలేడా, లేకపోతే ఆయన ముందు నేను వచ్చి మాట్లాడాలా, నాకంటే బచ్చగాడు కదా అని కేసీఆర్ అనుకోవచ్చు. చాలా రకాల ఈక్వేషన్స్ అయితే ఉన్నాయి. కానీ అసెంబ్లీకి రావడం, అసెంబ్లీ సాంప్రదాయాలను గౌరవించడం కూడా ఒక ఎత్తే. సో కేసీఆర్ విసిరినటువంటి సవాల్ ఏదైతే ఉందో నీళ్లపైన సంబంధించిన విషయాలపైన రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చ చేద్దామని చెప్పేసి అన్నాడు. మరి ఎందుకు పారిపోవాలి? ఎందుకు జనవరి 2వ తారీఖు నాడు ఎందుకు రాడు? వచ్చి జనవరి 2వ తారీఖు నాడు వచ్చి నీళ్లపైన డిస్కషన్లో పాల్గొంటే బాగుండేది. కానీ కేసీఆర్ పాల్గొనే పరిస్థితిలో లేడు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఫేస్ చేసేటువంటి ధైర్యం చేయలేకపోతున్నాడు కేసీఆర్. సో అందుకే ఇక జనవరి 2 రోజు రాడు. కేవలం ఎందుకు వచ్చిండు కేసీఆర్? మీరు ఏదో బీఆర్ఎస్ సోషల్ మీడియా, పింక్ మీడియా అంతా కూడా ఏదో పెద్ద ఎత్తున ప్రాపగండ వేసింది కదా, వస్తున్నాడు పులి, ఇగో పులి, అదిగో పులి అన్నారు కదా. ఎందుకు వచ్చిండు? 180 డేస్కి ఒకసారి వచ్చి అటెండెన్స్ వేసిపోవాలి కాబట్టి అట్లా వచ్చి అటెండెన్స్ వేసి మళ్ళీ ఎర్రవెల్లికి పోవడం జరిగింది. సో జనవరి 2వ తారీఖు కూడా వచ్చి పాల్గొంటే ప్రజలలో ఒక భావన ఏర్పడుతుంది కేసీఆర్ మీద. ఒకవేళ రాలేదనుకోండి, ఇక ఖచ్చితంగా నవ్వుల పాలు కాక తప్పదు. రేవంత్ రెడ్డికి భయపడుతున్నాడు అనేటువంటి విషయం కూడా చాలా బలమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇది పరిస్థితి మిత్రులారా. సో మరి అది ఎంతవరకు కేసీఆర్ మరి దాని ప్రజల్లో ఇంకెన్ని రోజులు చురుకవుతారో చూడాల్సిన అవసరం అయితే ఉంది.